నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు నేను సీఎం అన్నప్పుడు ఏమవుతుందంటే ఈయనకి ఎవరు సపోర్ట్ చేయాలి? బీజేపీ ప్లస్ టీడీపీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ బయటకు వస్తుంది. అసలు నిజంగా సహకరిస్తారా లేదా? పక్కకు జగన్ను దించుతారా తుంచుతారా అది వేరే విషయం. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో. అది కరెక్ట్, సంచలనం నమోదవుతుంది. బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా? లోకేష్ బాబు గారు చెప్తారా? ప్లస్ బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది అదొక ఐ థింక్ దట్ ఈస్ ప్రపంచ వింత. సో చూడాలి. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా కూటమి గనక ఫామ్ చేస్తే పెను సంచలనాలు నమోదవుతాయి అని మీరు 2023లో చెప్పినటువంటి వీడియో. నేను ఇంక అప్పటికి 2023లో, ఇది 2023 ఐ థింక్ సెప్టెంబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూ. సో ఇంక అప్పటికి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణమే స్టార్ట్ కాలే. ఆ సందర్భంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పినా అంటే బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా సంచలనాలు ఉంటాయని చెప్పిన. సో జనరల్గా జాతకాలు మారుతున్న కొద్దీ ప్రిడిక్షన్స్ అనేవి మారుతుంటాయి, గ్రహాలు మారుతున్న కొద్దీ మన ప్రిడిక్షన్స్ మారుతాయి. కానీ నేను దీన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం నేను చేయలే. ఎందుకంటే నేను ఈ ఫెయిల్యూర్లో నాకు పెద్ద సక్సెస్ కారణం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో 2 సౌత్ రాష్ట్రాలు అంటే కర్ణాటక తమిళనాడులో 2 తెలుగు రాష్ట్రాలలో నేను 100% స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి నేను పరిచయమైన దీంతో, ఈ ప్రెడిక్షన్ ఫెయిల్యూర్తో. అట్లనే తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో 30% ఆఫ్ ది పీపుల్కు నేను పరిచయమైన. సో నన్ను నా లెవెల్ను ఒక సీఎం స్థాయికి తీసుకుపోయిన ప్రచారం ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ ఇది. బట్ ఒక పక్క వేణుస్వామి అని అంటే ఒక అపార మేధావిగా చూసే వ్యూవర్స్ అంతా కూడా మీ ట్రోలర్స్ వల్ల కొన్నిసార్లు జోకర్గా చేసే ప్రయత్నం, లేకపోతే మీ మేధాశక్తిని అంతటిని తీసుకెళ్ళి అసలు ఈయనకి జాతకమే తెలీదు, ఏది పడితే అది మాట్లాడతాడు అనే స్థాయికి తీసుకెళ్ళటం, ఏ రకంగా చూడొచ్చు దీన్ని? పర్ఫెక్ట్. చాలామంది బాధపడుతున్నారు అదే. అంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కానీ, నన్ను విశ్వసించే వాళ్ళు కానీ, నా అనుకునే వాళ్ళు కానీ బాగా బాధపడే అంశం ఇది ఒక్కటే. కానీ నేనేం చెప్తా అంటే ట్రోలింగ్ అనేది, విమర్శ అనేది ఒక స్థాయి దాటితే సహజం. ఇవాళ ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? ముఖ్యమంత్రులను విమర్శిస్తలేరా? పెద్ద పెద్ద వాళ్ళని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ లాంటి మనిషిని కూడా పట్టుకొని వాళ్ళ పప్పు అని అంటలేరా? సో నోటికొచ్చింది మాట్లాడేటువంటి పరిస్థితి ప్రస్తుతము తెలుగు సమాజంలో, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలుగు సమాజంలో ఉంది. ఇప్పుడు నిన్నగాక మన ఐ థింక్ ప్రణీత అబ్బాయి ఎవరో ఒక తండ్రి కూతురు గురించి చాలా భయంకరమైన వీడియో చేసిండు. వాడిని చెప్పుతో కొట్టాల, పిచ్చి ముండా కొడుకును. సో అది ఎంత ఘోరంగా, ఎంత దూరం వెళ్ళింది ఆ మాట. తండ్రి కూతుర్లకే సంబంధం అంటగట్టి వాడు నోటికి వచ్చింది అంటే నేను అనేది వ్యూవర్షిప్ గురించి ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి తెలుగు వీడియోలకు సంబంధించి. మీకు అమ్మాయిలు బండ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రతి 10 వీడియోలలో 5 వీడియోలు బూతులు వస్తున్నాయి. సో ఇదంతా సోషల్ మీడియా యుగంలో పెరుగుట విరుగుట కొరకే అనేది కామన్. ఇది ఎక్కడనో దగ్గర దీనికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. సో దీన్ని విమర్శ చేసిండ్రా ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత 6 నెలలకు సీఎం అయ్యారు. అంటే మా జైలుకి వెళ్ళడం తప్ప? ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. అట్లనే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిండు, సీఎం అయ్యిండు. అట్లనే సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకి వెళ్ళిండు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయ్యిండు. రైట్? అంతకుముందు ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకు పోయిండు. సో ఇవన్నీ కామన్ కదా. నేను అనేది ఈరోజు కవిత అరెస్ట్ అవుతారు అని చెప్పి ముందుగానే ప్రిడిక్షన్ ఇచ్చిన మీరు ఈరోజు ఆమె జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ రాజయోగం ఉంటుందా? అయితే లేదు. అంటే నేను అదే చెప్తున్నా. ఇంకా మనం ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం, మనం ఏం ప్రిడిక్షన్లకు పోవట్లా. ఇప్పుడు నేనేం కొత్త ప్రిడిక్షన్స్ నేనేం చెప్పట్లా. ఓకే, ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ పోస్ట్ మార్టం చేస్తున్నాం. ఒక పెద్ద బ్రేక్ ఈవెన్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. ఒక పెద్ద బ్రేక్ ఈవెన్, కొన్ని సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మందికి చాలా సంఘటనలు తెలివయ్యి ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఒక ప్రముఖ హీరోయిన్కి సంబంధించిన తండ్రిని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. ఇవాళ వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు. ఆయన జైలుకు పోయి చాలా రోజులు అయ్యింది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మీడియా ఛానల్ కానీ, ఒక సోషల్ మీడియా ఛానల్లో కానీ అతని పేరు రాలేదు. నేను ఇచ్చిన ప్రిడిక్షన్కు సంబంధించినటువంటి జాతకం అది. ఆ హీరోయిన్ ఎవరో జనాలకు తెలియదు. ఆ హీరోయిన్ తండ్రిని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. సో ఆల్రెడీ ఇంకొక హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసిర్రు, వాళ్ళ భర్త 500 కోట్లు నష్టపోయిండు. నేను షష్టాష్టకాలైనా పెళ్లి చేసుకుంటే ధన నష్టం జరుగుతుంది అని చెప్పిన. కవిత జైలుకు పోతుందని చెప్పిన. గజ్వేల్లో కేసీఆర్ ఈటల రాజేందర్ పోటీ చేస్తే కేసీఆరే గెలుస్తారు అని చెప్పిన. రేవంత్ రెడ్డికి రాజయోగం లేదు అని 2017కు ముందు చెప్పిన. తర్వాత నేనే చెప్పిన రేవంత్ రెడ్డిని మీరు ఏదో ఒక జాతీయ పార్టీలకు పోతే ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని చెప్పిన.
సో ఇట్లా తీసుకుంటూ పోతే నా ఈ ప్రజెంట్ 50కి 48 వీడియోలు సక్సెస్ ఉన్నాయి, మీకు పంపిస్తా. అవును. సో ఇవన్నీ జరిగినప్పుడు ఏ ఒక్కరైనా వచ్చి నన్ను వెనుదట్టిరా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఏ ఒక్కరన్నా వచ్చి నన్ను వెనుదట్టిరా? ఏ ఒక్కరన్నా వచ్చి కనీసం వేణుస్వామికి అప్రిషియేషన్ చెప్పిరా? సమంత నాగచైతన్య విడిపోతారని నేను ఎప్పుడు చెప్పినా? ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. పెళ్లి కాలే. విచిత్రమైన విషయం ఏంటంటే పెళ్లి కాలే ఇంక అప్పటికి, ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. వాడెవడో ఈ మధ్యన వచ్చి విమర్శిస్తాడు, నేనట పబ్బులలో పోయి కూర్చుంటే పబ్బులలోనట డివోర్స్ తీసుకుంటే వచ్చి ముచ్చట పెడతారట. అంటే పబ్బులు విడిపోవాలని అనుకున్న వాళ్ళంతా పబ్బుల ముచ్చట పెడతారట. అట్లా అంటే జ్యోతిష్కులు అందరూ పబ్బులనే తయారవుతారు. ఇంకా నయం పబ్బులలో అన్నాడు, వేణుస్వామి పబ్బులకు పోయినప్పుడు వినబడలే అనలే. సో ఎవ్వడి విమర్శకు నేను అనేది అంటున్నా, ఇప్పుడు నాలిక ఎవ్వని ఇష్టం వాంది. ఈ మనకు ఆర్టికల్ 19 ఇచ్చింది కావచ్చు, దాని ప్రకారం ఏంటంటే ఎవ్వని ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు. హిందూ మతం మీద దాడి చేసేటువంటి ఒక హేతువాది మానవతావాది ముసుగులో ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కనే మొత్తం అసలు మనం తెలంగాణను జడగొట్టింది, తెలుగు రాష్ట్రాలను జడగొట్టింది ఆ కుక్కనే. సో ఆ కుక్క ఏం చేసింది అంటే ఫస్ట్ ఇప్పటికి కూడా ఆ కుక్క ఇంకా మరుగుతూనే ఉంటుంది. అది ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆ కుక్క ఇప్పటికి కూడా మరుగుతుంటుంది. హిందూ మతం మీద ఎప్పుడు అవకాశం వచ్చినా మరుగుతుంది. మొన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఎన్టీఆర్కి ఏం సంబంధం? ఆ కుక్క మొన్న ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది ఏమని అంటే ఎన్టీఆర్ అంటే మంచోడు కాదంట, ఎన్టీఆర్ వచ్చి టీడీపీ కలుస్తాడు రేపొద్దు అంటే అసలు నీకు సంబంధమే లేదు. నువ్వు హేతువాది కుక్కవు మానవతావాది కుక్కవు అన్నప్పుడు అసలు నీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. వాడు రాజమౌళి గుడికి పోతే ఆ కుక్క ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంది. దేనికైనా ఆ కుక్క ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంది. సో ఆ కుక్క మీద నాకు విలువ ఉండేది. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆస్ట్రేలియాలో T20 మ్యాచ్ జరుగుతుంది, పాకిస్తాన్ ఇండియా జరుగుతుంటే నేను కూడా అదే క్రికెట్ స్టేడియంలో కూర్చొని చూస్తూ ఉన్నా. ఆస్ట్రేలియా సాంప్రదాయం ప్రకారము ఆస్ట్రేలియాలో ఆటవిక తెగకు సంబంధించినటువంటి ట్రైబల్స్ వచ్చి పూజలు చేసి హోమం కాల్చి స్టేడియంలో హోమం కాల్చి మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఈ కుక్క కింద కూర్చొని చూస్తుంది ఆ పూజలన్నీ. తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈ కుక్క మరుగుతుంది. గ్రహణం రోజు ఈ కుక్క మరుగుతుంది. ఈ కుక్క పేరు చెప్పవచ్చు, బాబు గోగినే నేను కుక్క ఉంటుంది. ఈ కుక్క ఊకనే మరుగుతుంటుంది. నేను ఒకటే ఒక ప్రశ్న, అరే పిచ్చి ముండా కొడుక తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా నువ్వు వచ్చి మాట్లాడతావు. వ్యక్తిగతంగా వేణుస్వామిని ఎక్కువ టార్గెట్ చేసేటప్పుడు గోగినేని గారు ఎందుకు మిమ్మల్ని అంత ఎక్కువగా టార్గెట్ చేస్తాడు? నా వల్ల పుట్టిండు కాబట్టి వాడు జనాలకు తెలిసిందే నా వల్ల కదా, నా వల్లనే పారిపోయిండు కాబట్టి దేశం వదిలిపెట్టి. అవును, ఈరోజు రాకుండానే ఉన్నాడు. ఇంకా రాడు కదా, వస్తే అరెస్ట్ చేస్తారు. వాని మీద దేశద్రోహం కేసు ఉంది. ఓకే, ఇంతకుముందు రాజద్రోహం ఉండే, ఇప్పుడు దేశద్రోహం ఉంది. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఒక 30 వీడియోలు ఉన్నాయి. నాకు పోస్ట్ చేయాలంటే అంటే ఆ రోజు వాడు చచ్చిపోయాడని ఫీల్ అయినా నేను. అంటే వీడు మొగోడేమో అనుకున్నా. జనరల్గా విధవాని మనం తెలంగాణలో ఎవరంటే పడదు పర్సనల్గా ఏమన్నా కక్ష ఏం లేదు, పర్సనల్ నా చెప్పుతో సమానం వాడు. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతా అంటే అసలు మన తెలుగు రాష్ట్రాలను భ్రష్టు పట్టించిందే వాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఫస్ట్ టార్గెట్ హిందూ మతం దేవుళ్ళు, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్. ఆంధ్రాలో తెలంగాణలో ఈ పప్పులు ఉడకవు. ఆంధ్రాలో ఫస్ట్ మన తెలుగు ధనం మీద హిందూ మతం మీద దాడి చేయాలి. దాడి చేసేందుకు మూలకారకుడు వీడే. బిగ్ బాస్కు ఒక ముందు వీడు స్టార్ట్ చేసి అడావిడి చేస్తే బిగ్ బాస్లో వీడిని అరెస్ట్ చేయడానికి వస్తే హోటల్ నుండి డైరెక్ట్ రాత్రి లండన్కు పారిపోయి లండన్ నుండి PR తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిండు. ప్రజెంట్ భార్య సంపాదిస్తుంటే వీడు టార్నెట్ అనే ఏరియాలో సూపర్ మార్కెట్లో ఉండి వస్తువులు తీసుకురావడం తప్ప వాడు ఏం చేయడు. సరే, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంత భ్రష్టు పట్టించిన వీడు ఆ రోజు స్టేడియంలో ఇంత పూజలు జరుగుతుంటే మన ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ సిటీలో MCG క్రికెట్ గ్రౌండ్లో వీడు ఒక్క మాట మాట్లాడలే. నువ్వు మొగోను అయితే, నీ బ్లడ్ గ్రూప్ ఒకటే అయితే, నీ తండ్రి ఒక్కడే అయితే నువ్వేం చేయాలి? స్పందించడం కాదు, పోయి ఆపాలే. తెలుగు రాష్ట్రాలలో జరిగితేనే నేను అగ్రెసివ్గా పోతున్నా. అట్లాంటిది మీరు ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కు మీరు హోమం కాల్చి పూజలు చేస్తున్నారు అంటే వీడు అక్కడ అడ్డం పడాలి. కానీ ఏమవుతుంది? చూర చేస్తారు బొక్కలు. అందుకని వీనికి ఏకాచమే పడ్డది. ఏకాచమే అంటే తెలుసు కదా, సింగిల్ పడ్డది. పడంగానే వీడు సప్పుడేగా కూర్చొని స్టేడియంలో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసిండు. కానీ అదే హైదరాబాద్లో గ్రహణం పట్టంగానే మాత్రం వీడు ఆడ కూర్చొని గ్రహణానికి మెసేజ్ పెడతాడు. అప్పుడు అర్థమైంది, ఓహో వీడు వేదవా, వీడు రండా. తెలంగాణ మనం రండా వెడవా అని ఎవరిని అంటాము అంటే పెన్లా మీద బతికేటోని, పెన్లాం చచ్చిపోయినోని అంటాం. ఈ రెండిట్లలో వీడు ఒకటి అంటే పెన్లా మీద బతికేటోడు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన వాడు నా దృష్టిలో. సో ఇట్లా ఇట్లా వీడు ఏం చేసి వీడిని చూసి ఇంకొకటి వచ్చాడు పాపం ఆయన చనిపోయిండు. ఆయన పేరే కత్తి మహేష్. సేమ్ వీడిని చూసి వీడు ఆయన రెచ్చగొట్టిండు కత్తి మహేష్ను. అరే మన ఇద్దరం కలిసి 2019లో ఆంధ్రప్రదేశ్ నుండి మనం టికెట్ తెచ్చుకుందాం ఎమ్మెల్యేగా, మనం జనాల్లో సడన్గా మనం ఫేమస్ అవుదాము అని.
ప్రతి ఒక్కని కాన్సెప్ట్ ఒకటే. ఈ మధ్య కాలంలో చాలా మంది దేవుళ్ళు లేరు అని చెప్పి బయలుదేరుతున్నారు స్వామి. బయలుదేరి ఎక్కడికి వస్తారు? బిగ్ బాస్కి వస్తారు, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. ఇక నేను పేర్లు తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఒక వ్యక్తి భంగపడ్డాడు. నేను పేర్లు చెప్పా. మొత్తం టికెట్ అనౌన్స్మెంట్ అయినాక లాస్ట్ మూమెంట్లో బ్రాహ్మణ కమిటీలు బీజేపీ సంఘాలు వచ్చి గొడవ చేయడం వల్ల అతనికి టికెట్ నిరాకరించారు. సో ఈ ప్రతి ఒక్కరిని టార్గెట్ ఏమైంది అంటే బిగ్ బాస్కు పోవాలన్నా రాజకీయాల్లోకి రావాలన్నా హిందూ మతాన్ని టార్గెట్ చేయాలి, ఎందుకంటే చాలా తొందరగా వస్తుంది. స్వామి, నా ప్రశ్న చాలా సూటిగా అడగనివ్వండి మిమ్మల్ని. మీకు వచ్చినటువంటి విద్య ఏదైతే ప్రిడిక్షన్ గురించి చెప్తున్నారో మీరు, అది కేవలం మీరు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందా, లేదా హిందూ ధర్మరక్షణ కోసం వేణుస్వామి చేసినటువంటి ఏమైనా ఉందా? ధర్మం కోసం పాటుపడే విధంగా వేణుస్వామి ఎప్పుడన్నా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడా అంటే ఏం చెప్తారు మీరు? చాలాసార్లు నిర్వర్తించిన హిందూ మత